ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఆసుపత్రిలో తన స్పెర్మ్స్ డొనేట్ చేశాడు. ఒకసారి కాదు, 600 సార్లు. అందుకోసం అతనికి $1,00,000కు పైగా డబ్బు వచ్చింది. కానీ 20 సంవత్సరాల తర్వాత అతనికి కోర్టు సమన్స్ వచ్చింది. అతని స్పెర్మ్స్ వల్ల 500 కుటుంబాలు పిల్లలు పొందగలిగాయి. ఇప్పుడు ఆ పిల్లలు పెరిగి తమ అస్సలు తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. కానీ డేవిడ్ ఒక్క పేదవాడు. అతని భార్య ఎప్పుడూ గర్భవతి. వందలాది పిల్లలు అతని పట్టుకుని డబ్బు అడుగుతారని భయపడ్డాడు. డేవిడ్ తన స్నేహితుడు జాన్ని కలిశాడు. జాన్ లాయర్ కాబట్టి అతని సహాయంతో డేవిడ్కు పెద్ద ఎన్వలప్ ఇచ్చాడు. దానిలో అతని పిల్లల పేర్లు ఉన్నాయి. డేవిడ్ ఇంటికి వచ్చి ఎన్వలప్ తెరిచి ఒక ఫైల్ తీసుకున్నాడు. అద్భుతంగా ఆ పిల్లాడు జాతీయ జట్టులో ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడు అయ్యాడు. డేవిడ్ ఆట చూడటానికి మ్యాచ్కు వెళ్లాడు. తన కొడుకు అద్భుతమైన నైపుణ్యాలు చూస్తూ నమ్మలేకపోయాడు. డేవిడ్ ఇంటికి వచ్చి రెండో ఫైల్ తెరిచాడు. అందులో అందమైన కూతురి గురించి ఉంది. డేవిడ్ రహస్యంగా ఆమె వెనుక తిరిగి ఎవరైనా ఇబ్బంది పెట్టకుండా చూశాడు. కానీ ఒకరోజు మరో ఫైల్ తెరిచాడు. ఈసారి చిరునవ్వు రాలేదు. ఆ పిల్లాడికి సెరిబ్రల్ పాల్సీ ఉంది. పుట్టిన తరువాత కేర్ హోంలో వదిలేశారు. బాధపడి డేవిడ్ అతన్ని చూడటానికి వెళ్లాడు. తనతో టైం స్పెండ్ చేశాడు. ఆహారం తినిపించి టీవీ చూసి ఆ రోజును ముగించాడు. తర్వాత డేవిడ్ పెద్ద సమావేశానికి వెళ్లాడు. అక్కడ 100 మందికి పైగా అతని పిల్లలు పార్టీ చేశారు. ఆహారం వండి, ఆటలు ఆడి, రాత్రి బోన్ఫైర్ చుట్టూ కూర్చుని కథలు చెప్పుకున్నారు. మొదటిసారి డేవిడ్ తండ్రిగా సంతోషాన్ని అనుభవించాడు. వారందరికీ తన గుర్తింపును చెప్పాలని అనుకున్నాడు. కానీ జాన్ హెచ్చరించాడు. దేశమంతా అతని గురించి మాట్లాడుతోంది. అది అంతా మంచిది కాదు. ప్రజలు అతన్ని బాధ్యత లేనివాడు అని, తన చర్యల పరిణామాలు ఆలోచించనివాడు అని అన్నారు. కానీ డేవిడ్ ధైర్యం చేసుకుని మీడియాకు తన గుర్తింపును ప్రకటించాడు. అతని భార్య లేబర్లోకి వెళ్ళింది. డెలివరీ రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు వందలాది పిల్లలు హాస్పిటల్ బయట ఎదురుచూస్తున్నారు. వారందరూ అతన్ని గట్టిగా కోగిలించుకున్నారు. కానీ అత్యంత సంతోషం కొత్తగా జన్మించిన బేబీది. జన్మించిన నిమిషం నుండి అతనికి వందలాది అక్కలు అన్నాలు ఉన్నారు.